నచ్చిన సినిమా, ఓవర్గా అనిపించింది, చాలా బాగుంది. కానీ తమిళ రీమేక్ ని యాక్ట్రెస్ గా దించారు, కొత్త మార్చింది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చు అన్న ఏదైనా కానీ, అంటే అది రీమేక్ అని పక్కన పెడితే వీళ్ళ ముగ్గురు మైంగా అదేం కనపడలేదు, స్టోరీయే కనపడుతుంది, వీళ్ళ యాక్టింగే కనపడుతుంది. ప్రతి సీన్ యాక్ట్రెస్ గా దించారు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎక్కడ కూడా ఇది లేదు అన్నది లేదు, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లెవెల్లో చూపెట్టారు భయ్య, నిజంగా అసలు ఎక్కడ కూడా ఎవరిని కూడా తగ్గనీయకుండా చాలా బాగా చూపెట్టారు. కానీ మంచు మనోజ్ ఏంటంటే ఒక క్రూరత్వమైన విలన్ రోల్లో చూపెట్టారు, బెల్లంకొండని ఏంటంటే ఒక పక్క మాస్ హీరో లెవెల్లో చూపెట్టారు. అండ్ నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఎమోషనల్ చాలా ఏడిపించేసేసారు భయ్య. ఒక్క ఎమోషనల్ సీన్కి ఆడియన్స్ అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం అది ఒక పక్క ఊరమాస్ లెవెల్ భయ్య, మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఆడియన్స్ ఎక్కడ కూడా మేము 1% కూడా అసలు డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. ఆన్ స్క్రీన్ మీద ఏంటంటే థియేటర్లో చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినామే తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కానీ ఒక్క సీన్లో మాత్రం ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా ముగ్గురికి 3 కోణాల్లో ఎక్కడ మల్టీ స్టారర్ లెవెల్లో పెట్టారు భయ్య. ఫైట్ సీన్స్ ఎవరిని ఎక్కడ కూడా తగ్గియనియకుండా చూపెట్టారు భయ్య. నిజంగా ఒక తోపు ఒక మంచి స్టోరీ, మంచి సెలక్షన్ ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా చూడాలంటే అసలు మామూలుగా బోయపాటి సినిమాలు చూస్తాము, కానీ బోయపాటిని మించిపోయే లెవెల్లో దాన్ని డామినేట్ చేసే రేంజ్లో చూపెట్టారని అంటే అది మామూలు విషయం కాదు భయ్య. నిజంగా ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ భయ్య. మనోజ్ కూడా చాలా యాక్ట్ చేశాడు, హీరో కమ్ విలన్గా యాక్ట్ చేశాడు, 2 రోల్ ప్లే చేశాడు, చాలా బాగా ప్లే చేశాడు. ఇద్దరు యాక్టింగ్ సపోర్టింగ్గా ఉంది. సీను క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత సపోర్టింగ్ ఉందంటే ముగ్గురిని హీరోల్ని డైరెక్టర్ చాలా మంచిగా డీటెయిల్గా వాళ్ళకి అసలు క్యారెక్టర్లు ఇచ్చి ఎవరి క్యారెక్టర్ని తక్కువ ఎక్కువ చేయలేదు. బెల్లంకొండ సీన్ కానీ, నారా రోహిత్ కానీ, మంచు మనోజ్ కానీ ముగ్గురు కూడా చాలా కొట్టారు సినిమా. వీకెండ్ ఇది హిట్ సినిమా, తర్వాత మళ్ళీ ఇది హిట్, సూపర్ హిట్ సినిమా. ఖచ్చితంగా అందరూ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అన్ని కామెడీ సినిమాలు వస్తాయి, మధ్య యాక్షన్ మూవీ రాలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ, పక్కా యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా నచ్చుద్ది. మంచి మనోజ్ బాగుంది, నారా రోహిత్ కొంచెం తక్కువ. ఓకే, అంటే ముగ్గురు హీరోలకి ఎవరి యాక్షన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది సినిమాలో? శ్రీనివాస్ గారు. ఓకే, అంటే ముగ్గురు హీరోలుగానే చూపించాలి, లేకపోతే ఎవరైనా విలన్ ఉన్నారా అందులో? హనుమాన్ జంక్షన్ మూవీ లాగా ఉంది సినిమా, మాత్రం మొత్తం మీద బాగుంది.